మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలందరూ కూడా వాళ్ళు వాపస్ వెళ్ళిపోయారు. చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి. అంటే 2 వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే 600 కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి దాన్నే దిండి కూడా పేరు పెట్టారు, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. దాంట్లో అది 7.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. భూసేకరణ చేసి R&R చేసి దాదాపు 95% పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం. పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు 50% వరకు పనులు పూర్తి చేశాం. ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకు పడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్లగొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని 100 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునఃప్రారంభింపజేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది. 2 సార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి. అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతు చేయించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం. బీఆర్ఎస్ హయాంలో 13 కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం. అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి. అటు రిజర్వాయర్లు చేసినాం, 13 కిలోమీటర్ల టనల్ చేసినాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, నువ్వు 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 15 మీటర్లు తవ్వినావు. నీ 15 నెలల్లో 15 మీటర్లను తవ్వినవా ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నాను నేను. ఎవరు పని చేయండి? మేము 13 కిలోమీటర్లు తవ్వినాం. కానీ రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగంలో 15 మీటర్ల పని కూడా జరగలే. 15 తట్టల మట్టి కూడా ఎత్తలే. నువ్వా మాట్లాడేది? ఇవాళ మేము కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 100 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాం. మేము పనులు చేసి చూపించాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో కూడా 13 కిలోమీటర్లు తవ్వాం. 3,900 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయినా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటి? ఢిల్లీలో వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఎప్పటిలోగా రిలీఫ్ మెజర్స్ పూర్తవుతాయి, ఎప్పటిలోగా సహాయక చర్యలు పూర్తయి వాళ్ళని బయటకు తీసుకొస్తాము. ఢిల్లీలో నువ్వు అదా మాట్లాడాల్సింది? గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావా? అంటే యు ఆర్ ఇన్ డిఫెన్స్. మొన్న కూడా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు పోయి మీ ఓటు విలేయలేదు, మీరు ఏతెంత ఏ పోతెంత, మాకు గెలిచినా ఓడినా నా గవర్నమెంట్ పడిపోదు అని ఆడపోయి మాట్లాడొచ్చింది. ఈడ ఏది ఇక్కడ సొరంగంలో ప్రమాదం జరిగి ఇంత జరుగుతుంటే ఆడపోయి ఆ మాటలు మాట్లాడతాడు. ఢిల్లీలో పోయి ఏం మాట్లాడతాడు? ప్రధానమంత్రినో అక్కడ ఇంకెవరైనా కలిసినాక మేము ఎస్ఎల్బీసీలో ఇంకా టీమ్స్ పంపమన్నాము, ఎక్స్పర్ట్స్ని పంపమన్నాము, తొందరగా పనిచేయడానికి సహకరించమన్నాము, వీళ్ళని కాపాడాలని మాట్లాడతావా? నువ్వు గత ప్రభుత్వం మీద బురద జల్లుతావా? అంటే వాట్ ఇట్ షోస్? యు ఆర్ ఇన్ డిఫెన్స్. నువ్వు తప్పు చేసినావు, నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నీ చేతగానితనం వల్ల, నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. నీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కనుక దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. పోనీ అందులో నిజాలున్నాయా? గత ప్రభుత్వం ప్రాజెక్టును పడించుకోనే లేదట. మరి 13 కిలోమీటర్లు దవ్వింది నిజం కాదా? 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిజం కాదా? దిండి పెళ్లిపాకల రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది నిజం కాదా? దీనికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని.